తెలంగాణలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా మారుతున్న వేళ బీజేపీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పనులు చేస్తున్నారన్నారు. ఇక పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పిన విధంగా మిషన్ 61 తప్పక వర్తిస్తుందంటున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డితో మా ఖమ్మం ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాబో ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు లేనంతగా బీజేపీ పార్టీ ఒక అడుగు ముందుకేసి కూడా బీజేపీ అభ్యర్థులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంగా ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో గత 40 రోజుల నుంచి కూడా వాడవాడలా తిరుగుతూ ప్రచారంతో ఓరిస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహం తొంగి చూస్తూ ఉంది. ఎక్కడికి పోయినా కానీ నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన కావాలనేటువంటి ఉద్దేశంతో గ్రామాల్లో, తండాల్లో, దళిత బస్తీలలో పెద్ద ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణము గత 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వారు ఇచ్చినటువంటి వాగ్దానాల ఉల్లంఘనలు దీనికి ముఖ్య కారణం. మరొక వైపు కేవలం నరేంద్ర మోడీ గారిని గుడ్డిగా వ్యతిరేకించడం పనిగా పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి ఒక కూటమిగా ఏర్పడటాన్ని ప్రజలు స్వీకరించడం లేదు. దేశవ్యాప్తంగా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి భ్రష్టు పట్టుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనపడుతున్నది అనడానికి ఈ యొక్క పొత్తే ఉదాహరణగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, మరి అలా గ్రామసీమలకు 14వ ఆర్థిక సంఘం కింద నిధులు ఇచ్చినా, ఈరోజు ఆడపిల్లలను సంరక్షించడానికి బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చినా, అదేవిధంగా కట్టెల పొయ్యి మీద మహిళ వంట చేసుకోవడాన్ని భరించలేక ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చినా, 12 రూపాయలకే పేదవాడికి ప్రమాద బీమా తీసుకొచ్చినా, ఇలా ప్రసూతి మహిళకు మరి 6,000 రూపాయలు కేంద్రం తన వంతుగా సహాయం చేసినా, ఏ పథకం తీసుకున్నా స్వచ్ఛ భారత్ కింద మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి మరి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు నిర్మించిన, ఈ రకంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏమీ లేదు, ఉద్ధరించింది ఏమీ లేదనేది ప్రజలలో అభిప్రాయం బలంగా ఉంది. రెండో పక్కన వాగ్దానాలు తీసుకుంటే అలా ఏ గ్రామానికి పోయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతవరకు వచ్చినాయి అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా KG to PG ఏమైపోయిందని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. గిరిజనులకు మరి ఉద్యమ సమయంలో 12% రిజర్వేషన్ ఏమైపోయిందని చెప్పి బంజారాలు అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజల చేత తిరస్కరించబడ్డది. అదే సమయంలో బీజేపీ నాయకులను, కార్యకర్తలను గ్రామాల్లోకి పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. ఈ ఒక ఉదాహరణ, ఈ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులకి వెళ్ళిన ప్రతి చోట మరి ప్రతికూల వాతావరణం, చాలా చోట్ల ప్రచార రథాలను కూడా తిప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు అనగానే, బీజేపీ కార్యకర్తలు అనగానే అపూర్వమైనటువంటి స్వాగతంతో మా యొక్క కార్యక్రమాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఇది శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. త్రిపుర తరహాలో ఇక్కడ కూడా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా మేము ఆశించిన స్థాయిలో బలపడబోతూ ఉన్నాం. పాలేరు అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా మరి విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం మాకుంది. ఇక్కడికి బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయిన్గా కేంద్ర నాయకులు కానీ లేదా రాష్ట్ర నాయకులు కానీ ఎవరెవరు రానున్నారు, ఎలా జరగను? అంటే మా ప్రచార షెడ్యూల్లో విడుదల కాలేదు ఇంకా. స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. స్వామి పరిపూర్ణానంద గారు, పుర్రంధేశ్వర గారు, కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, మురళీధర్ రావు గారు లాంటి నాయకులు ఇప్పటికే మరి అన్ని చోట్ల వాళ్ళు పర్యటించాలనే దాంట్లో ఖరారైంది. ఇక జాతీయ నాయకుల విషయానికి వస్తే ఇంకా ప్రచార షెడ్యూల్ విడుదలైన తర్వాత మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం మీద పాలేరు నియోజకవర్గంలో తన గెలుపు తథ్యమని కాంగ్రెస్కి సంబంధించి ఒక కాంట్రాక్టర్ని తెచ్చి ఇక్కడ దిగుమతి చేసి పెట్టారంటూ మంత్రి తుమ్మల కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఆయన చేసిందేమీ లేదంటూ ఆయన ప్రచారాన్ని కూడా ప్రజలు అడ్డుకుంటున్న నేపథ్యంలో బీజేపీకి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఓట్లు కూడా బీజేపీకి పడతా అంటూ కూడా శ్రీధర్ రెడ్డి గారు మనతో చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా గణేష్తో కిరణ్ ఖమ్మం జిల్లా.